హాయ్ గైస్, వెల్కమ్ టు మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. గిరి ప్రదక్షిణ తర్వాత దర్శనం ఎలా అయిందో మీకు వీడియోలో చూపిస్తాను. తప్పకుండా మీరందరూ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్తగా ఛానల్ చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత రైట్ సైడ్ వస్తే ప్రహ్లాద సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళా కొంచెం ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ ఉంటుంది. 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ కార్ పెట్టి దేవస్థానం మరి ఫ్రీ బస్ ఉంటుంది. 10-15 మినిట్స్ ఒకటి బస్ వస్తూనే ఉంటుంది. తప్పకుండా అందరూ ఫ్రెండ్స్ ఆర్ సింగిల్ గా వచ్చినప్పుడు అదే వాడుకోండి. ఫ్యామిలీతోని ఆర్ సీనియర్ సిటిజన్స్ తో వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ వెహికల్ 500 రూపీస్ ఇచ్చి పైకి తీసుకెళ్ళండి. నార్మల్ టైంలో వెహికల్ అక్కడ ఇచ్చి 50 రూపీస్ పార్కింగ్ బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. మనం చూడొచ్చు, ఇది కింద పార్కింగ్ ప్లేస్. ఇది ఒక వెహికల్ 50 రూపీస్ తీసుకుంటారు. టైం డ్యూరేషన్ ఏం లేదు, మినిమం 1 డే అనుకుంటా. చాలా పెద్ద ప్లేస్ ఇది. మినిమం 500 వెహికల్స్ పడతాయి. మన కార్ చూడొచ్చు. ఫాలోవర్స్ ఆన్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. మన కార్ ఇదే. అప్పటి నుంచి ఎండలు ఉంది, లోపల పరిస్థితి ఏమైతే తెలియదు. కొంచెం విండోస్ ఓపెన్ చేసి చూస్తా. చాలా వేడిగా అయిపోయి ఉంటుంది, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము ఫ్రీ బస్ లో కొండపైనకి వెళ్తున్నాము. నేను కాంతో వెహికల్ పార్క్ చేసి అక్కడ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే బస్ ఖాళీగానే ఉంది, కానీ మనకు వీకెండ్స్ లో ఇలా మాత్రం ఉండదు. బస్ లో నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. బయట ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ఉంటారు. అది చూసి ఏం టెన్షన్ ఉండదు, ఒకదానితో ఒకటి వస్తూనే ఉంటాయి బస్. ఇప్పుడు కూడా గిరి ప్రదక్షిణ ఇస్తున్నారు. విత్ ఇన్ 5 మినిట్స్ మనం కొండపై రీచ్ అవుతాము. కుట్టపైనకి వెళ్తుంటే వ్యూ చాలా బాగుంది అసలు. లోపల బస్ లో చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉంది, కానీ వీకెండ్స్ లో మాత్రం ఇలా ఉండదు. ఇందాక చెప్పినట్టు చాలా రష్ అయితే ఉంటుంది బస్ లో. మనం పైనకి వచ్చేసాం. కింద వెహికల్ 50 రూపీస్ పార్కింగ్ పెట్టి, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉన్నది, 10 రూపీస్ మొబైల్ కౌంటర్ ఉన్నది, ఇంకా మొబైల్ ఏటీఎం కూడా ఉన్నది. స్ట్రేట్ వెళ్తే మనకు దర్శనానికి ఉన్నది, ఫ్రీ దర్శనం లైన్ అది. దాని దగ్గర బ్యాగ్స్ అవన్నీ చెప్పులు పెట్టే స్టాండ్స్ ఉన్నాయి. కానీ వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మాత్రం మీరు బ్యాగ్ లో పెట్టడానికి ఇంత సేఫ్ కాదు, మీరు క్యారీ చేయండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే లెటర్, గర్భగుడి దర్శనాలు, ఇంకా చాలా దర్శనాలు ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయి కాదు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసినామన్నా, మనకు పైకి వచ్చిన తర్వాత ఏం లేదు సపరేట్. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి సపరేట్ ఏమన్నా పెట్టేది ఉండే, అదే పబ్లిక్ లో కలిసి వెళ్ళిపోయినాం. కరెక్టే కాదు, ఎందుకంటే మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన దర్శనం నార్మల్ వాళ్ళతోనే పంపిస్తారు. తిరుపతిలో అలిపిరి మెట్లు ఎక్కినా, శ్రీవారి మెట్లు ఎక్కినా నార్మల్ వాళ్ళతో పంపిస్తారు. ఇప్పుడు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ ఎంతో మంది చేశారు. ఇప్పుడు బస్సులో వచ్చిన వాళ్ళది అదే పరిస్థితి, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళది అదే పరిస్థితి. సపరేట్ గా ఏమన్నా వాళ్ళ గురించి ఆలోచించి గవర్నమెంట్ చేస్తే కొంచెం వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు మనం ఎంత లైన్ లో పోయినా విఐపీస్ అందరూ మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భక్తితో వచ్చే వాళ్ళు సర్వదర్శనంలోనే వస్తారు ఖచ్చితంగా. వాళ్ళ గురించి మనం ఆలోచించి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి సపరేట్ గా గవర్నమెంట్ ఏమన్నా కేటాయిస్తే సంతోషంగా ఉంటది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. మనకి ఇది ఎలక్ట్రానిక్ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ 5 to 6 మెంబర్స్ కూర్చోవచ్చు. సీనియర్ సిటిజన్స్ ఆర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఆర్ చాతగాని వాళ్ళకి మాక్సిమం వాళ్ళకే కూర్చోవడానికి అవకాశం ఉన్నది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవస్థానం వాళ్ళు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. పైకి ఎక్కడానికి కష్టం అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. పైనకి ఎక్కగానే మనకు దర్శనం టికెట్స్ ఉంటాయి 300 రూపీస్. ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు గైడ్ చేయడానికి. ఒకవేళ 2 వీలర్ ఉంటే ఆ పర్సన్ వెళ్తున్నట్టు పైన దాకా వెళ్ళొచ్చు మనం. మీరు ఖచ్చితంగా జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి అని కమెంట్ చేయండి, మీ భక్తిని చూపియండి. మనం ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్తున్నాం. మొబైల్ డిపాజిట్ చేస్తాం కదా, పైనకి వెళ్ళి టెంపుల్ సరౌండింగ్స్ అదంతా కవర్ చేసి మీకు చూపిస్తా. కేవలం మీకోసమే మళ్ళీ పైనకి ఎక్కుతున్నా. గైస్, మన దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి దయతోని మంచిగా అయిపోయింది. నరసింహస్వామి మంత్రం ఎప్పుడు నేను చదువుతూనే ఉంటా. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం ముత్యోముత్యం నమామ్యహం. మనం పాత టెంపుల్ కంపేర్ చేసుకుంటే 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో చూడొచ్చు మనం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే 100% ఇంప్రెస్ అవుతారు చూస్తే. ఈ టెంపుల్ మన టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కేసీఆర్ కట్టించినారు. 1200 crores టెంపుల్ స్టార్ట్ చేసి, నాట్ ఓన్లీ దిస్ సరౌండింగ్, చుట్టుపక్కల కూడా అంతా డెవలప్మెంట్ చేసిండు. అట్లానే ఆ అమౌంట్ తోని ఈ గుడి కట్టక ముందు గుడి 2 acres లో ఉండేది, ఇప్పుడు 16 acres లో మొత్తం ఈ గుడి ఫైలాయించింది. ఇప్పుడు చాలా విశాలంగా ఉంది. ఇంతమంది వచ్చిన కెపాసిటీ కూడా చాలా మంచిగా ఉంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. యాదగిరిగుట్టలో స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ స్టోన్ అనేది ఒకటే ప్లేస్ నుంచి తెప్పించినారు.
వేరే వేరే టెంపుల్స్ లో ఏంటంటే కొంచెం వేరే వేరే స్టోన్స్ వేరే వేరే ఏరియా నుంచి తెప్పిస్తారు. కానీ యాదగిరిగుట్ట ఏంటంటే ఒకటే స్టోన్ తెప్పించి సిమెంట్ వాడకుండా క్లే అండ్ అలోవెరా ప్లాస్టిక్ వాడి మొత్తం చేసినారు. పాత పద్ధతిలో చాలా మంచిగా కట్టినారు గుడి కూడా. బట్ చాలా మోడర్న్ టెక్నాలజీగా అనిపిస్తుంది. అండ్ ఉన్నాయి కూడా చాలా మోడర్న్ టెక్నాలజీ. ఆ పైన మన గోల్డెన్ గోపురం చూడొచ్చు. అది రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో పెట్టారు. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అనే ఉంది. అది ఇప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు కానీ చూడడానికి చాలా బాగుంది. తిరుపతి గుడిలాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది మన యాదగిరిగుట్ట తిరుపతి కానీ తక్కువేం కాదు. మన తెలంగాణకి తిరుపతి ఇదే. ప్రతి ఒక్క భక్తుడికి అవైలబుల్ ఉండే గుడి ఇది. ఇది సర్వదర్శనం వచ్చే లైన్. ఇది మనం ఫ్రీ దర్శనం వచ్చినప్పుడు ఇట్లానే వస్తాము. యాదగిరిగుట్టకి అయితే ఇది ఫ్రీ దర్శనం లైన్ చాలా మంచిగా ఉంటది. ప్రసాదం టికెట్ కౌంటర్ ఇది. లడ్డు అభిషేకం ఫుల్ లడ్డు. కాంతో ఫోటోగ్రఫీ చూడొచ్చు మనము. ఇప్పటిదాకా దగ్గర దగ్గర 10-15 మెంబర్స్ అడిగారు కాంతోకి. ఎవరికి కూడా నో చెప్పలేడు. కాంతిలోనే మంచి గుణం ఏంటంటే ఎవరేమైనా అడిగితే నో చెప్పాడు. అందరికి ఎస్ చెప్పి మంచిగా ఇప్పుడు ఫోటోగ్రఫీ స్కిల్స్ మంచిగానే ఉన్నాయి అబ్బాయికి. తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏమైనా ఈవెంట్స్ ఉంటే కాంతుకి ఇవ్వండి. ప్రసాదం టికెట్ కౌంటర్ ఇది. అభిషేకం లడ్డు 150, లడ్డు ఏమో నార్మల్ది 30, పులిహోర ఏమో 20 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని కింద ఉంటుంది కౌంటర్. ఇది ప్రసాదం కలెక్షన్ చేసుకునేది. మనం ఇప్పుడు 4 లడ్డూలు ఒక పులిహోర తీసుకున్నాం. 140 రూపీస్ అయింది. దీని కిందికి వెళ్ళి రైట్ తిరిగితే కలెక్షన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే కవర్స్ ఇస్తలేరు ఎవరికి, మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలి. మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు కవర్స్ ఏమి ఇయ్యరు ఇక్కడ. ఆ బాధ ఏందో కవర్స్ లేని బాధ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తా. మీకు చెప్పినా కదా నేను కోతుల బాధ ఉంటుంది ప్రసాదం కవర్లలో తీసుకున్న వాళ్ళకి. కోతులు గుంజుకుంటూనే ఉంటాయి. కానీ కవర్ చూపి ఇట్లా కవర్ ఉంటే ఏం కాదు. కవర్ లేకుండా నార్మల్ తీసుకుపోయింది అంటే చూడండి. ఇది జరిగే పరిస్థితి. ఇది కూడా మంచిదే. కోతి తింటుంది ప్రసాదం. దానికి మాత్రం ఇక్కడ నుంచి వస్తుంది. ఆ దేవుడే పాపం దానికి తినడానికి తిండిస్తుండేమో మన ద్వారా. ఇది మన మనుషులు చేసే పొరపాటు. పిల్లలను తీసుకొని ఆడిపిస్తారు. పొరపాటు అది కడిచిన గీరిన ఇంత ప్రాబ్లం అవుతుంది పిల్లలకు. ఇది మన శివుని గుడి ఉంటుంది ఇక్కడ. స్ఫటికలింగం ఇది. పాతదే గుడి ఇది. శ్రీరామచంద్ర స్వామి వారి గుడి ఇది. జై శ్రీరామ్. శ్రీరామ్. ఇక్కడ హోమం జరుగుతుంది. అవే మంత్రాలు వినిపిస్తున్నాయి మనకు. నంది మహారాజ్కి జై అని నా కోరిక చోల చెప్పి శివలింగం దగ్గరికి వెళ్ళిపోదాం దర్శనం. ఇది శివాలయం ముందు నంది. ఎవరి కోరికలు వారు నందికి చెప్తే శివయ్యకి చెప్తుందని అంటారు కదా. అలాగే నేను కూడా నా కోరిక చెప్పుకున్నాను శివయ్యకు నంది చెప్పాలని. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. మనం చూడొచ్చు అమ్మవారు ఎంత మంచిగా విశాలంగా ఎంత నిండుగా కల్పిస్తున్నారో ఇక్కడ. జయ మాతాజీ. అందరి కోరికలు నెరవేర్చమ్మా. మా సబ్స్క్రైబర్ ని మంచిగా చూడాలి. జయ మాతాజీ. అందరు జయ మాతాజీ అని టైప్ చేయాలి కమెంట్ సెక్షన్ లో. జయ మాతా. గైస్ మన యాదగిరిగుట్ట అంటే కోతుల స్పెషాలిటీ. ఇక్కడ కోతులు చేసే హల్చల్ అంతా ఇంత ఉండదు. చూపిస్తాం మీకు భక్తులతో ఎట్లా కోతులు ఆడుకుంటే. ప్రతి మంచి గ్యాంగ్ కి హెడ్ ఎలా ఉంటాడో అట్లనే ప్రతి కోతు గ్యాంగ్ ఒక హెడ్ ఉన్నాడు. ఇక్కడ హెడ్ ఉన్నట్టున్నా చూడండి. అందరు నురికిపిచ్చి కొడుతుంది కోతులని. చూపిస్తా అది చేసే హల్చల్. ఈ కోతిని అబ్జర్వ్ చేయండి. అన్నిటికీ దగడు ఉన్నది. ఇది అటాక్ అంటే అటాక్ అయిపోతుంది ఎక్దమ్. మంచిగా ఎప్పుడ సతాయించి నీళ్ళు తాగింది. మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతుందో. ఇక్కడ కూడా కోతులు చూడొచ్చు మనం. మంచిగా భక్తుల ప్రసాదాలు అట్టి పండు కొంచెం మంచిగా అందరు కూర్చొని తింటారు. చూసి మెల్లగా అటాక్ అయిపోతే. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే మంచిగా చేస్తున్నారు ఇక్కడ. ఎంప్లాయీస్ మంచిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేస్తున్నారు. గాలి పడకుండా ఏం లేకుండా మెయింటెనెన్స్ మంచిగా ఉంది. కోతులదే ఏం చేయలేము కోతులని. కానీ ఎక్కడ నుంచి వస్తున్నాయో ఏమో ఆపలేము. కానీ భక్తులకు అయితే ఇబ్బంది కలుగుతుంది కొంచెం. ప్రశాంతంగా తినేవాళ్ళు తింటున్నారు. కానీ కవర్లు గుంజుకోవడం, పిల్లల మీద ఎగబడడం, ఖర్చునా చేసిన ప్రాబ్లం పిల్లలకు. కొంచెం దీనికి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది గవర్నమెంట్. మనం చూడొచ్చు ఇక్కడ కింద చాలా మటుకు ఇక్కడ పచ్చబొట్లు వేయడం, నల్ల పూసలు అమ్మడం, దిష్టి తాడు అండ్ అక్కడ ముందు కూడా అనార్ ఇంకా ఏమంటారు అరిసెలు బి అమ్ముతుండే.
కొనే వాళ్ళు కొనుక్కుంటారు. మామిడి తాండ్రా కూడా ఉన్నది ఇక్కడ. హెల్దీయో కాదో చెప్పలేము కానీ వీళ్ళ హంగర్ ఇక వాళ్ళ పొట్ట కూదకు ఏదో ఒకటి చేసుకుంటున్నారు ఇక తిననీకే. మీకు భువనగిరి సిటీ చూపిస్తా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది మెట్లు దిగే మార్గం. కోతులు ఉన్నాయి, పోవాలంటే నాకు కొంచెం భయం అవుతుంది, మళ్ళీ కలుస్తే చేస్తే కష్టం అని. ఇది మెట్లు దిగే మార్గం. ఇది భువనగిరి సిటీ. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. గ్రీనరీ కనిపిస్తుంది. రాబోయే 10-15 years ఆ గ్రీనరీ ఉంటుందో లేదో తెలియదు. కోతులు అనిపి ఇంకేం ఆ కోతి అటాక్ చేయడానికి రెడీ ఉన్నది నా మీదకి. ఇది ఏం చేస్తున్నా అనుకుంటున్నాయి. మీకేం డిస్టర్బ్ చేయ, నేను పోతున్నా, బాయ్. మనం చూడొచ్చు ఇక్కడ ఫ్రూట్స్, నల్ల పూసలు, దారం, ఎంత గ్రీనరీ కనిపిస్తుందో. పొలాలు పచ్చగా ఎంత మంచిగా ఉందో. ఐస్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇట్లా చూస్తుంటే. కానీ రాబోయే రోజులలో 10-15 years ఆ 20-30 years లో మనం చెప్పలేం. మనిషి స్వార్థంకి మొత్తం బిల్డింగ్స్ చేసి సేల్ చేసేసి ల్యాండ్స్, ఫ్యూచర్ జనరేషన్ వచ్చినా కొద్దీ ఎవరో ఒకరు చేంజెస్ చేస్తూనే ఉంటారు. కనుమరుగైపోతే అవన్నీ. సో మనం చూసింది మన నెక్స్ట్ వచ్చే తరాలు చూడాలంటే కొంచెమైనా సేవ్ చేయాలి నేచర్ని. సో ఎవ్రీవన్ అట్లీస్ట్ ప్లాంట్ ఏ ట్రీ ఇఫ్ పాసిబుల్. దారిపొడు వీళ్ళందరూ ఉంటారు, మీకు తోచిన సాయం చేయండి, లేదంటే జస్ట్ ఇగ్నోర్ చేసి వెళ్ళండి. కిందికి వచ్చినాక మీకు షాపింగ్స్ చాలా ఉంటాయి, పిల్లలకు సంబంధించినవి కానీ ఇవన్నీ స్టాల్స్. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి, టెండర్స్ చేసి తీసుకుంటారు. ఇవన్నీ షాపింగ్. ఒకప్పుడు 2 ఉంటుండే, ఇప్పుడు చాలా తయారైనాయి. ఎట్లా అంటే ఇవి చాలా కాంట్రాక్ట్ బేసే ఉంటాయి. లోకల్ వాళ్ళకే వస్తాయి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వనే ఇయ్యరు అసలు ఏదేమైనా సరికి. ఇప్పుడు ముందుకు వెళ్ళినాక మనకి గుండం ఉంటుంది, పాత గుండం ఒకటి. ఆర్ మనకి గుండం ఇప్పుడు లేదనుకుంటే ఉంటుంది గుండం, కానీ వాటర్ ఉందో లేదో తెలియదు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడి ముంగట ఉంటుంది, అదైతే కులవట్లేదు. అది పాతదే గుడి, ఆంజనేయ స్వామి గుడి. అది చూపిస్తాం ఎట్లుందో ఇప్పుడు. గాయస్ నేను ఇందాక చెప్పినా కదా గుండం అని, అది మొత్తం కవర్ చేసేసారు. మేబీ కోతులు చాలా వస్తున్నాయి అని మేబీ చూసినాం. ఓపెన్ ఉన్నప్పుడు కోతులు చాలా ఉంటుండే, వాటర్ పొల్యూట్ అయిపోతుంది, కవర్ చేసేసినట్టున్నారు. ఇదేమో లేడీస్ కి చేంజింగ్ రూమ్ అండ్ ఉమెన్ ఫీడింగ్ రూమ్. ఇది జెంట్స్ కూడా చేంజింగ్ రూమ్ ఉన్నది. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామిది ఎట్లా ఉంటుండే ముందు వచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది, అలానే ఉంది విగ్రహం కూడా సేమ్. దీన్ని ఎలాంటి చేంజెస్ జరగలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఆంజనేయ స్వామి ఇక్కడ యాదగిరిగుట్టలో క్షేత్రపాలకుడు. మనం దర్శించుకుందాం ఆంజనేయ స్వామి. మనం చూడొచ్చు గాయస్ ఎట్లా ఉందంటే పాత గుడి సేమ్ అట్లనే ఉంది. గుడి కట్టక ముందు ఎట్లుంటే నేను మేబీ ఆంజనేయ స్వామి గుడి డిస్టర్బ్ చేయొద్దు అనే ఇంటెన్షన్ తో డిస్టర్బ్ చేయలేదేమో, కానీ మంచిగా ఉంది గుడి అయితే. పాత గుడి అన్నే పెట్టి పైన కాంతి బొట్టు పెడుతున్నాము ఆంజనేయ స్వామి. మనం చూడొచ్చు ఫ్రెండ్స్ అట్లా ఎట్లా ఉందో పాత గుడి అట్లనే సేమ్ అట్లనే ఉన్నది. జై బజరంగ బలికి జై. పైన యాదగిరిగుట్ట మొత్తం కవర్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ పాత నరసింహ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ వీడియో. అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫర్ నౌ. లక్ష్మీ నరసింహ స్వామికి జై. గోవింద గోవింద.